ఎండవేడికి తట్టుకోలేక చల్లగా ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుందా? అయితే ఒంటికి చలవ చేసే తర్బూజాతో ఇంట్లోనే ఇలా హెల్తీగా ఐస్ క్రీమ్ ట్రై చేయండి. సూపర్‌గా ఉంటుంది. ముందుగా తర్బూజా తీసుకొని పైన రౌండ్‌గా కట్ చేసుకొని పల్పు వేరేగా, గింజలు వేరేగా కలెక్ట్ చేసుకొని పైన ఉన్న డొప్పనైతే బౌల్‌లా చేసి పక్కన పెట్టుకోండి. 15 జీడిపప్పులు నీళ్లు వేసి నానబెట్టుకోండి. ఒక 10 నిమిషాలు నానితే సరిపోతుంది. అర లీటర్ పాలు సగమయ్యేంత వరకు మరిగించుకున్నాక 2 టేబుల్ స్పూన్ల పాల పొడి వేసి కలుపుకొని కొన్ని పాలను తీసి క్యాషియోలో వేసి పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్‌ని కూడా మరుగుతున్న పాలల్లో వేసుకొని స్వీట్‌నెస్‌కి నచ్చితే పంచదార కానీ కొద్దిగా బెల్లం కానీ యాడ్ చేసుకొని దగ్గరగా మరగనిస్తూ ఉండాలి. ఈలోపు పల్పుని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి మీదే గ్రైండ్ చేసుకున్న పల్పుని వేసి కలుపుకోవాలి. పల్పు వేసుకున్న వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. పల్పు వేసుకున్నాక బాగా చల్లారిన తర్వాత తర్బూజా పౌల్‌లో వేసుకొని సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి మూత పెట్టుకొని 6-8 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్‌లో వదిలేస్తే చల్లగా తర్బూజా ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. చల్లగా సర్వ్ చేసుకునే ఫ్రూట్ ఐస్ క్రీమ్ సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు ఈ సమ్మర్‌లో ట్రై చేసి నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.